సార్, తెలంగాణ రాష్ట్రం మన 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ కోసం ఎంతమంది విద్యార్థులు, ఉద్యమకారులు ఎంతమంది పోరాడారు, రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. గత 10 సంవత్సరాల్లో నిరుద్యోగుల సమస్యలు నెరవేరలేదు, లక్ష్యాలు నెరవేరలేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు, నిరుద్యోగుల దగ్గర నుండి గెలిపించుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి, నోటిఫికేషన్ రిలీజ్ చేయని పరిస్థితి, అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి. దీనిపైన ఎట్లా? అంటే వాళ్ళ గవర్నమెంట్ హామీలు ఇచ్చింది, నిరుద్యోగులకు ఆర్తనాలను మిగిలిచ్చింది. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, ప్రణాళిక లేదు. ఏదో గుడ్డేది చేయబడ్డట్టుగా పరిపాలన కొనసాగుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన ఉద్యోగాలు కిరికిర్లు పెడుతున్నారు. ఇవాళ అప్లై చేసుకోకుండా పోలీస్ నోటిఫికేషన్లో వివి శ్రీనివాసరావు ఒక ఆంధ్ర అధికారి చెప్పినట్టుగా విని ఇవాళ ఏజ్ పెంచిన జీవోని కూడా తగ్గించారు. జీవో నెంబర్ 31 ప్రకారం 34 ఏళ్ళు 37 ఏళ్ళు ఇస్తామని చెప్పేసి ఆ జీవోని కూడా తగ్గించి అలా 32 ఏళ్ళకు పరిమితమైన సందర్భం. లాంగ్ జంప్ వద్దురా నాయన, అంత పెద్ద అవసరం లేదని పోయినసారి ఇదే కాంగ్రెస్ నాయకులు కొట్లాడారు. మళ్ళీ అదే లాంగ్ జంప్ పెట్టారు. లేనిపోని కండిషన్లు పెడుతున్నారు. పేరుకు నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ అవి అప్లై చేసుకోవడం చేస్తూ ఉన్నారు. అసలు నోటిఫికేషన్లు ఇవ్వని పరిస్థితి. డిఎస్సీ లేదు, గ్రూప్స్ ఉద్యోగాలు లేవు, ఏది లేదు. నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఒక కేసీఆర్ ఉద్యోగం బోర్డు అన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ కోదండరాం సార్ వేరే ప్రెస్ మీట్కి వస్తే నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి వచ్చింది. ఒక మేధావిగా ఉన్నటువంటి కోదండరాం, నిరుద్యోగుల తరపున మాట్లాడిన కోదండరాం, ఎన్నో సభలు సమావేశాల్లో మాట్లాడిన కోదండరాం, టీఆర్ఎస్ను వ్యతిరేకించిన కోదండరాం, ఇవాళ కాంగ్రెస్ వ్యక్తిగా మారిపోయిన కోదండరాం ఎందుకు నిరుద్యోగుల తరపున మాట్లాడడం లేదు? ఇవాళ నిరుద్యోగులు ఇక్కడే ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఆయన కారు దగ్గర కూర్చొని ఇక్కడ కోదండరాం సార్ ఎమ్మటే తక్షణమే దీని బాధ్యత తీసుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి నోటిఫికేషన్లు వచ్చే విధంగా చూడాలని, పోలీస్ నోటిఫికేషన్లో ఉన్న గందరగోళాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే సార్, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, అలాగే ఇప్పుడు బల్మూరి వెంకట్ కూడా వీళ్ళు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ వచ్చి యూనివర్సిటీకి వచ్చి మేము అధికారంలో రాగానే ఖచ్చితంగా మనం ఏమైతే ఆశయాలు అనుకున్నాం వాటి అనుగుణంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నారు? ఇప్పుడు మరి వాళ్ళతో శాతనైతే లేదా, మరి వాళ్ళని పట్టించుకోవడం లేదా, మరి తెప్పించే దమ్ము వాళ్ళకి లేదు, అర్థం కావడం లేదు. కానీ ఆయన బల్మూరి వెంకట్ ఆయనే గాంధీ భవన్లో 4 మీటర్లు వద్దు 3.8 మీటర్లు కావాలని ఆయన కొట్లాడిండు. అద్దంకి దయాకర్ ఇక్కడే సిటీ సెంటర్ ఈ మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే ఆయన ఈవెంట్స్ కూడా లాంగ్ జంప్ను పక్కన పెట్టి ఉద్యోగాలను డిమాండ్ చేసిండు. అదే అద్దంకి దయాకర్ న్యాయం చేస్తున్న సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి పారిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఆయన మంత్రులను కల్పించలేదు, ముఖ్యమంత్రిని కల్పించలేదు. వీళ్ళతో అయితలేదు. వాళ్ళని ఎవరు కూడా మరి పార్టీలో పట్టించుకోవడం లేదు. వాళ్ళ పేరుకే ఎమ్మెల్సీలు అన్న అంశం మాకు అర్థమవుతా ఉంది. ఇక్కడ తక్షణమే గవర్నమెంట్ నిరుద్యోగుల యొక్క బాధను తీర్చే విధంగా నోటిఫికేషన్లు జారీ చేస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. రోడ్ల మీద తీసుకొని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళ కోదండరాం నిలదీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచన చేసి ఆ విద్యార్థులు న్యాయం చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఇదేసరికి మొన్న రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అయితే నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడారు? ఎందుకంటే అరకర పోస్టులతోటి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ పైన నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున అయితే అసంతృప్తిగా ఉన్నారు. దీనిపైన అంటే వాస్తవంగా డీజీపీ గారు 19,000 పోస్టులు ఖాళీని ఆయనే చెప్పారు. తీరా చూస్తే 5,000 అన్నారు. అది 7,430 ఉద్యోగాలతో సరిపెట్టారు. హైదరాబాద్లో రంగారెడ్డి, హైదరాబాద్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏదో వాళ్ళు ఫ్యూచర్ సిటీ అనే పేరు చెప్పే ఉద్యోగాలు ఆపారు. టీఎస్పీసీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం 7,000 ఉద్యోగాలు ఇచ్చారు. 19,000 ఖాళీలు ఉన్నాయి. అది ఎవ్వరికి కూడా సరిపోని ఒక పరిస్థితి. తక్షణమే ఖాళీలన్నీ భర్తీ చేయాలి. మీరు మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం ఉద్యోగాలు మిగిల్చుకునే పరిస్థితి ఎక్కడిది? 2 లక్షల ఉద్యోగాలు మీరే చెప్పారు కదా. దాంట్లో కనీసం 10% కూడా ఇప్పటివరకు నింపని ఒక పరిస్థితి. ఇవ్వని ఉద్యోగాలు 67,773 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చింది 13,000 ఉద్యోగాలు తప్ప వాళ్ళు అధికారికంగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఎగ్జామ్ పెట్టలేదు, ఏది కూడా చేయలేదు. ఇక్కడ తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి నిరుద్యోగుల సమస్యని పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమస్యలు ప్రధానంగా ఏ సమస్యలపైన మీరు డిస్కస్ చేస్తారు? అదే నోటిఫికేషన్లు ఇవ్వాలా. మీరు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, నిరుద్యోగులు ఇంకా ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ ఆర్తనాదాలు పట్టించుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఆ నేపథ్యంలో డిమాండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ నివేదిక ఉంది, అన్నీ ఉన్నాయి కూడా. వాళ్ళు పట్టించుకునే విధంగా వివరిస్తూ ఉన్నారు. నేను గాంధీ భవన్ కూడా ముట్టడి చేసినాం, గాంధీ భవన్ దగ్గర ధర్నా చేసినాం, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అయినా కూడా దిల్సుఖ్ నగర్ 45 రోజులుగా ధర్నాలు జరిగినాయి, సిటీ సెంటర్ లైబ్రరీ ధర్నాలు జరుగుతున్నాయి, ఓయిల ధర్నాలు జరుగుతున్నాయి. అయినా నిరుద్యోగులు పట్టించుకోవడం లేదు. నిన్న జార్ఖండ్లో ఆగమాగమైంది, ఢిల్లీలో ఆగమాగమైంది, తెలంగాణలో ఆగం కాకముందే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.